దుక్కి దున్నేటప్పుడు రైతుకు తడవకుండా, వానాకాలంలో తడవకుండా ఇలా గిడుగు రూపంలో ఇలా వేసుకొని దీన్ని దున్నుతారు అనమాట. ఆ తర్వాత మనం నాట్లేసేటప్పుడు మహిళలు ఒంగోని నాట్లేస్తారు కాబట్టి తడవకుండా దాన్ని మోరి గిడుగు అంటారు అనమాట. అది ఇలాగ ఒంగు అంటే తడవదు అనమాట. ఇలాగ తల దాచుకోవడానికి. తర్వాత ఇది రాగి అంటే మిల్లెట్స్. ఇది మిల్లెట్స్తో ఇది పిట్టు తయారు చేస్తారనమాట. ఈ పిట్టు ద్వారా ఏంటంటే ఇది ఆవిరితో ఉడికించి దాన్ని చేయడం వలన మనకు పెరాలసిస్ కానీ తర్వాత ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్ కానీ దాన్ని రాకుండా ఉంటుంది అనమాట. మనం ఈ రాగితో తయారు చేసే పిట్టు అనమాట. ఇదంతా అడ్డాకు. ఈ అడ్డాకు ఏంటంటే ఈ అడ్డాకు ఇస్త్రాకు కింద వాడతారు. అడ్డాతోనే అడ్డకాయలోనే అడ్డ పిక్క తీస్తారు అడ్డ పండగ చేస్తున్నప్పుడు. తర్వాత ఈ అడ్డనారతో మనం గృహాలు ఇవన్నీ కట్టడానికి కూడా ఇది ఉపయోగించుకుంటుంటారు. అడ్డ మొక్క కూడాను రాను అవి కూడా అంతరించిపోయి తిరిగి కాఫీ మిరియాలకే వాణిజ్య పంటల దిశగా అందరు ఆదివాసులు వెళ్ళిపోయింది కాబట్టి ఇవి కూడాను రాను అంతరించిపోయాయి. అడవిలో ఎక్కడ కూడాను అడ్డబడ్డులు అంటారు. దీన్ని కూడాను ఊయలా తయారు చేయడానికి కూడాను ఇదే తీగ జాతి అడ్డాకు అనేది. ఆ తీగ పాదు